మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎండిపోయిన ఎముకలను సైతం జీవముతో నింపగలిగిన సమర్థుడు. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆ విషయాన్ని నువ్వు గమనించినట్లయితే నీ జీవితంలో కూడా నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో, నీ పరిస్థితులు దిగజారిపోయినవేమో, నీ పరిస్థితి చేయి దాటిపోయిందేమో, అయినా కూడా సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని సరిచేయగలిగిన శక్తివంతుడైన మహాదేవుడు యేసు ప్రభువు మాత్రమే. కాబట్టి ఆయన యందు విశ్వసించి ఆయనకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తారు. ఎండిన నీ స్థితిని తిరిగి జీవింపజేస్తారు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. యెహోవాకు అసాధ్యమైంది ఏదీ లేదు అని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు కార్యము చేయగా దానిని త్రిప్పివేయగలిగిన వాడు ఎవరు కూడా లేరు. దేవుడు కార్యం చేయాలనుకుంటే దాన్ని ఆపగలిగిన వారు ఎవరు ఆపలేరు. దేవుని హస్తం ఏమైనా కొరచయిందా? దేవుని హస్తంకి తక్కువైందా? యెహోవా హస్తము చాలా గొప్ప హస్తము. ఆయన దక్షిణ హస్తము చేత సాహస కార్యములు చేస్తాడాయన. కాబట్టి అలాంటి గొప్ప దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏ మాత్రం కూడా కృంగిపోవలసిన అవసరం ఏ మాత్రం కూడా లేదు. దేవుని సహాయం మీ దగ్గరకు వస్తుంది. నువ్వు నమ్మిన ఎడలా ఎండిపోయిన స్థితిలోంచి దేవుడు నిన్ను లేవనెత్తి నిన్ను ఆశీర్వదించి నిన్ను జీవముతో నింపటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునితో మాట్లాడు. దేవునికి నీ విషయాలు చెప్పు. దేవునితో ఒక సంబంధాన్ని కలిగి జీవించు. నీ ఎండిపోయిన స్థితిని ఆయన మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎండిపోయిన స్థితే కాదు, ఎండిపోయిన మొద్దు నుంచి కూడా చిగురును పుట్టించగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఎటువంటి స్థితిలో ఉన్నా, నీ స్థితి ఏదైనా దేవుని దగ్గరకు రా, దేవునికి ప్రార్థించు, నీ హృదయాన్ని దేవుని ముందు కుమ్మరించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. ఎందుకంటే ఆయన జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు. ఆయన మాటలో జీవం ఉంది. ఆయన ఒక్క మాట మాత్రం సెలవిస్తే చాలు, నీ జీవితంలో ఉన్న ఎండిపోయిన స్థితి మారిపోతుంది. అటువంటి గొప్ప శక్తి కలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. ఆ విషయాన్ని నువ్వు గమనించినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తారు. నీ జీవితం ద్వారా నీ కుటుంబంలో అందరూ ఆశీర్వదించబడతారు. నీ ద్వారా అనేక మందికి మేలులు ఆశీర్వాదాలు కలుగుతాయి. కాబట్టి ఈ వాక్యాన్ని విని మోకరించి దేవునితో మాట్లాడు. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యం చేస్తారు. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.